హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 26వ తేదీన బుధవారం రోజున అయితే ఈ సింహరాశి వారికి మీరు అవునన్నా కాదన్నా వీరికైతే 100% అయితే ఈ సింహరాశి వారికి జరగబోయేది తెలిసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువు గారిని సంప్రదించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే 24 గంటల్లో అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి మార్చి 26వ తేదీన బుధవారం రోజున ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. ఈ రాశి జాతకులకు మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఎవ్వరి తరం కాదు. ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడుతారు అంటే అంతలా మాట్లాడుతారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంతా మంచివారు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు. వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు. చాలా కష్టపడుతూ కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు. ఈ రాశి వారికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నం ఫలితం లేకుండా ఆలు పెరుగని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం మాత్రం సాధిస్తారన్నమాట. ఇకపోతే ఫ్యామిలీ విషయంలో చికాకులు ఏర్పడే అవకాశాలైతే ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు తలెత్తుతాయి. కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ సింహరాశి వారికి అయితే శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలైతే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువగా శాతం అయితే ఇకపోతే ఈ సింహరాశి వారికి సహోద్యోగాల నుంచి సహకారం బాగుంటుంది. ఏ విషయమైనా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పండితులైతే సూచిస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలు మొదట్లో ఇబ్బంది కలిగించిన చివర్లో సుఖాంతంగా ఉంటాయి. ఇక ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. విద్యార్థులు విద్య సంబంధమైన విషయంలో కొంత శ్రద్ధ చూపించాలి. అలాగే ఉద్యోగ వ్యాపారంలో యాక్టివ్గా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ పరంగా బాధ్యతలు పెరగడంతో పాటు కీలక విషయంలో నిర్ణయాలు తీసుకునే సమయం ఒత్తిడి పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలైతే కలిసి వస్తాయి. ఇక ఈ సింహరాశి వారికి నిరుద్యోగులకైతే ఒక శుభవార్త అయితే వింటారు. వ్యాపారస్తులకు అనుకోని విధంగా అయితే లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహరాశి వారికి అయితే
ఈ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలైతే వీరు పొందబోతారని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహరాశి వారు మార్చి 26వ తేదీన బుధవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ సింహరాశి వారికైతే 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.